ఫ్రెండ్స్ నేను మేరండి మీరు చూసిన టెక్నికల్ అరన్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మోటరోలా నుంచి చాలా బెస్ట్ మొబైల్ అయితే వచ్చేస్తుంది మనకి ఈ మంత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని స్పెసిఫికేషన్ అన్ని లీకేజ్ అయినాయి ఆ స్పెసిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉన్నాయి స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం కాకపోతే ఈ మొబైల్ వచ్చి మనకు బడ్జెట్లో లభించే మొబైల్ అని చెప్పుకోవచ్చు ఎంత లేదన్నా మనకు 15 నుంచి 20,000 లోపు లభించే మొబైల్ అని చెప్పుకోవచ్చు దీని స్పెసిఫికేషన్ ఆ రేంజ్లో ఉన్నాయో లేదో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి మోటో G75 ఈ మొబైల్ అయితే మనకి ఈ మంత్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినాయి స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు ఒకసారి దీని డిజైన్ మీద లుక్ వేద్దాం డిజైన్ అయితే మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే జరగదు ఎందుకంటే మనకి డిజైన్ అయితే బ్యాక్ సైడ్ వేగంగా అయితే ఫినిష్ లభిస్తుంది ఫ్రంట్ మొత్తం పాలికార్బన్తో లభిస్తుంది కాబట్టి మనకు ఫ్రంట్ గ్లాస్ పీస్తో లభిస్తుంది డిజైన్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ డిజైన్ అని చెప్పుకోవచ్చు బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాకపోతే బ్యాక్ సైడ్ వచ్చి మనకు వేగంగా అయితే ఫినిష్ లభిస్తుంది కాబట్టి కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు మనకు మోటో H50 Pro H50 Fusion ఇలా ఎలా అయితే మనకి డిజైన్ అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే లభిస్తుంది కాకపోతే చున్నీకి అయితే కొంచెం ఈసారి డిఫరెన్స్ ఉంటుంది దాని పిక్చర్ అయితే ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను చూడండి మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి పక్క పెడితే ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ వచ్చి మనకు స్నాప్డ్రాగన్ నుంచి 6Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది ఈసారి ఈ ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం క్లాక్ స్పీడ్ వచ్చి మాత్రం 2.4 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి గేమింగ్ అయితే అంత యూజ్ అవ్వదు ఓన్లీ నార్మల్ బేసిక్ డైలీ యూజింగ్ అయితే కొంచెం సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ ప్రోసెసర్ అనేది ఎవరైతే గేమర్స్ ఉన్నారో దీని జోలికి అయితే అస్సలు పోకండి వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే సజెషన్ అయితే కాదు ఎందుకంటే ఈ మొబైల్ ఓన్లీ డైలీ టాస్కింగ్ డైలీ యూజింగ్ చిన్న మల్టీ టాస్కింగ్ అయితే ఈ మొబైల్ జనరల్ యూజింగ్ అయితే ఈ మొబైల్ అయితే సెట్ అవుతుంది ఈ ప్రోసెసర్ అనేది ఎవరైతే బెస్ట్ గేమింగ్ కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి గేమింగ్ మొబైల్ అయితే కానే కాదు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకుని గేమర్స్ ఎవరైతే ఉన్నారు కాకపోతే ఈ ప్రోసెసర్లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు కాబట్టి చిన్న లిటిల్ బిట్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు బీజేఎం గేమ్స్ అంటే మనకి 30 FPS వరకు అయితే గేమ్స్ అయితే కొంచెం హ్యాండిల్ వెళ్తుంది మనకి స్మూత్ నుంచి HD వరకు అయితే కొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంది గేమ్ అయితే మనకి హెవీగా యూజ్ చేస్తే మాత్రం ల్యాగ్ ఇష్యూస్ అయితే అవకాశాలు అయితే ఇది ఒకరైతే గుర్తుపెట్టుకొని ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఇది ఓన్లీ గేమింగ్ మొబైల్ అయితే కాదు నార్మల్ చిన్న యూజ్ చేసుకొని అలాగే డైలీ టాస్కింగ్ అలా జనరల్ యూజింగ్ అయితే ఈ ప్రోసెసర్ అనేది కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ఎవరైతే నార్మల్గా యూజ్ చేసుకుంటాం మొబైల్ ఒక బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం దీని జోలికి అయితే వెళ్ళిపోండి గేమర్స్ అయితే దీని జోలికి అయితే అస్సలు రాకండి ఓన్లీ గేమర్స్కి అయితే కాదు ఈ మొబైల్ అయితే ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని గేమర్స్ వాళ్ళు అవుతున్నారు అలాగే డిస్ప్లేకి వెళ్ళిపోయినా కూడా డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే లభిస్తుంది ఇది వచ్చి LCD ప్యానల్తో లభిస్తుంది సార్ డిస్ప్లే ఆమ్లెట్ డిస్ప్లే అయితే కాదు ప్యూర్ LED డిస్ప్లే అయితే కాదు LCD డిస్ప్లే లభిస్తుంది కాబట్టి ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉండదు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఉంటుంది ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మీకు సెన్సార్ అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ దగ్గర కూడా కొంచెం కాంప్రమైజ్ అని కావాలనిపిస్తుంది ఎందుకంటే మనకి LCD ప్యానల్ లభిస్తుంది కాబట్టి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు ఇది కూడా మనకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది ఇక్కడ డిస్ప్లే జూని కూడా కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బ్రైట్నెస్ పరంగా చూసుకున్నా కూడా మనకు 1000 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో కూడా మనకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉన్నాయి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఈసారి మోటో నుంచి చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్ అయితే కొంచెం డ్రాప్ అనిపిస్తున్నాయి ఎందుకంటే మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నా కూడా డిస్ప్లే వచ్చి మనకి LCD డిస్ప్లే లభిస్తుంది ఆమ్లెట్ డిస్ప్లే లేదు మనకు QLED డిస్ప్లే లేదు ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే మాత్రం LCD డిస్ప్లే అయితే లభిస్తుంది LCD డిస్ప్లేలో మనకు ఏదైనా వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు ఆమ్లెట్లు QLED ఇలాంటి క్వాలిటీ అయితే మనకి ఇందులో లభించదు ఇక్కడ కొంచెం క్వాలిటీ అయితే మనకి కాంప్రమైజ్ అని కావాలనిపిస్తుంది ప్రోసెసర్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ప్రైస్కి తగ్గట్టు డిస్ప్లే చూసుకుంటే కొంచెం డ్రాప్ అనిపించింది డిస్ప్లే కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ డిస్ప్లే చూసుకుంటే మాత్రం Full HD+ డిస్ప్లే లభిస్తుంది 120 HDPS లభిస్తుంది కొర్నింగ్ ఓలోగాస్ పైతో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి ప్రొడక్షన్కి అయితే ఓకే అక్కడ తగ్గే ఛాన్స్ లేదు ప్రొడక్షన్ అయితే కొంచెం బెటర్ ప్రొడక్షన్ ఉంది కాకపోతే డిస్ప్లే కొంచెం LCD తీసేసి ఆమ్లెట్ డిస్ప్లే పెట్టిన కూడా ఇంకా చాలా బెటర్గా ఉండాలని నా ఒపీనియన్ చూడాలి మేబీ లాంచ్ అయ్యే టైంకి మరి ఏమైనా స్పెసిఫికేషన్ చేంజ్ అయితే ఇంకా కొంచెం బెటర్ అని నా ఒపీనియన్ చూడాలి మేబీ లాంచ్ అయ్యే వరకు అయితే ఏం జరుగుతుందో ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్న మాత్రం ఇలా ఉంది ఈ డిస్ప్లే మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ డిస్ప్లేలో మనకి HDR10+ సపోర్ట్ అయితే లేదు డల్.+ సపోర్ట్ అయితే ఉంది మనకి HDR10+ సపోర్ట్ అయితే లేదు కంటెంట్ అనేది మనం HDలో చూసే అవకాశాలు అయితే లేవు ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే కెమెరా పరంగా సైడ్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా లభిస్తుంది మెయిన్ కెమెరా 50 MP ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది రెండు కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం గుడ్ అని అనుకుంటున్నాను బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఉంది కాబట్టి సెన్సార్ పరంగా చూసుకుంటే కొంచెం బెటర్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు ఇందులో పోర్ట్రేట్ షాట్స్ అయినా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలేషన్ వీడియోస్ అనేవి చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు కెమెరా పరంగా చూసుకుంటే కొంచెం గుడ్ అని నాకైతే అనిపించింది మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా కూడా మనకి 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు ఇందులో కూడా మనకు 4K అవకాశం ఇచ్చారు కాబట్టి రెండిట్లో అయితే నాకు కొంచెం గుడ్ అనిపించింది కెమెరా పరంగా చూసుకుంటే ఎవరైతే బెస్ట్ కెమెరా లవర్స్ ఉన్నారో ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కెమెరా చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్ అయితే ఉన్నాయి మనకి ఇందులో చూసుకుంటే మాత్రం మోటో H50 కంటే కొంచెం అంటే దాని లెవెల్ అయితే కాదు కానీ దానికన్నా కొంచెం బాగున్నాయని చెప్పుకోవచ్చు కెమెరా పరంగా అయితే నాకైతే బాగా నచ్చినాయి డిస్ప్లే ఓవరాల్గా ఇందులో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రోసెసర్ కెమెరాస్ అయితే రెండు బాగున్నాయి కాకపోతే డిస్ప్లే కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్ ఏం లేదు LCD దగ్గర ఆమ్లెట్ ఇస్తే చాలా బెటర్గా నా ఒపీనియన్
అక్కడ కొంచెం చేంజ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు మొబైల్ అనేది. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం బెటర్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకైతే బాగా అనిపించినాయి స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం. కాకపోతే ఒక డిస్ప్లే పరంగా చూసుకుంటే కొద్దిగా ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. కెమెరా కూడా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. దీంతో పాటు బ్యాటరీ చూసుకున్నా కూడా మనకు బ్యాటరీ వచ్చి మనకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 30 వాట్ టర్బో చార్జర్ లభిస్తుంది. అలాగే మనకు దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ అనేది మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఫ్రెండ్స్. వచ్చి 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్ అయితే చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కంటిన్యూ యూజ్ చేసుకుంటే మాత్రం 8 నుంచి 9 అవర్స్ వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఒకవేళ మీకు డౌట్ అనేది ఉంటే ఈ స్పెసిఫికేషన్ గురించి ఒకసారి ఫుల్ స్పెసిఫికేషన్ అంటే డిస్ప్లే మీద ఇస్తాను చూడండి. ఆ స్పెసిఫికేషన్ మీరు ఒకసారి చదువుకొని మీకు ఒకవేళ అర్థమైతే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీంతో పాటు ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. అలాగే 11 లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+ years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. కాబట్టి జెన్యూన్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు కంటిన్యూగా కొంచెం అప్డేట్స్ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. అప్డేట్స్ మీద చూసుకుంటే మాత్రం ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మరీ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ తల పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకున్న మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ చూసుకున్న మాత్రం 8GB RAM 2 వేరియంట్ లభిస్తుంది. దెన్ అలాగే ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 2.2 లభిస్తుంది. కొంచెం స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతారని నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. ఇందులో మనకు ఒక ప్లస్ పాయింట్ అంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ లభిస్తున్నాయి. లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. IP68 రేటింగ్ కూడా ఉంది. 1.5 మీటర్లో మనకు మొబైల్ పడ్డా కూడా వాటర్ పరంగా ఇక్కడ మనకి ఇబ్బంది జరిగే అవకాశం లేకుండా IP68 రేటింగ్ అనేది ఉంది కాబట్టి చాలా బెస్ట్ రేటింగ్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన స్పెసిఫికేషన్ అయితే ఇలా ఉన్నాయి. అయితే ప్రైస్ రేంజ్ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ మనకి 8GB RAM 2 వేరియంట్ వచ్చి మనకి ఎంత లేదా మనకి 18 నుంచి ఒక 20 లోపు అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ హిట్ అవుతుందో కాదనుకుంటే నా దృష్టిలో మాత్రం స్పెసిఫికేషన్ చూసుకుంటే కొంచెం బెటర్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. కాకపోతే డిస్ప్లే పరంగా చూసుకుంటే కొంచెం ఇంప్రూవ్ చేస్తే డిస్ప్లే అనేది మనకి మేబీ నాకు జరిగిన లీకేజ్ పరంగా చూసుకుంటే మాత్రం డిస్ప్లే కొంచెం ఏమైనా మరి స్పెసిఫికేషన్ ఏమైనా తప్పు లీకేజ్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు లాంచ్ అయ్యే టైంలో చూసుకున్న మాత్రం ఇందులో మనకు QLED డిస్ప్లే వచ్చింది అనుకో తప్పకుండా మీరు అయితే ఈ మొబైల్ అయితే సజెషన్ అయితే చేయండి. ఎందుకంటే డిస్ప్లే పరంగా చూసుకున్న మాత్రం సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అలాగే LCD డిస్ప్లే లభిస్తుంది. ప్రొడక్షన్ విషయానికి వస్తే కొన్ని Galaxy 5 ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నాకు కొంచెం డ్రాప్ అనిపించింది. డిస్ప్లే చూసుకుంటే మాత్రం ప్రాసెసర్ కెమెరా ఈ రెండు అయితే నాకు కొంచెం గుడ్ అనిపించినాయి కానీ డిస్ప్లే అయితే కొంచెం డ్రాప్ అనిపించింది. డిస్ప్లే కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలా బెటర్గా ఉండు. చూడాలి మేబీ ఫ్యూచర్లో మనకు లాంచ్ అయ్యే వరకు అయితే ఏమైనా చేంజ్ అయితే మాత్రం మళ్ళీ ఒకసారి మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఇప్పటివరకు అయితే లీకేజ్ అయిన పరంగా అయితే మీకు అయితే చెప్పాను. దీని గురించి మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లు అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ అరుణ్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి. మరో కొత్త వీడియోతో కొత్త మొబైల్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.